అక్టోబర్ 23, 2022 చరిత్రలో మర్చిపోలేని రోజు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 2022 టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్ కేవలం ఒక మ్యాచ్ విజయం మాత్రమే కాదు, అది ఒక అద్భుతం. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న 90,000 మంది అభిమానుల ఆశలో ఆవిరైపోతున్న వేళ కింగ్ కోహ్లీ క్రీజులోకి వచ్చి చరిత్ర తిరగరాశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వికెట్లు పడకుండా జాగ్రత్త పడుతూనే స్కోర్ బోర్డ్ ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు. అయితే చివరి 3 ఓవర్లలో భారత్ గెలవడానికి 48 పరుగులు కావాలి. అసాధ్యం అనుకున్న ఈ చేజింగ్ ను కోహ్లీ తన అసాధారణ బ్యాటింగ్ తో సుసాధ్యం చేశాడు. ముఖ్యంగా 19వ ఓవర్లో హరీష్ రావ్ బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన ఆ 2 సిక్సర్లు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయి. మొదటి 6 బ్యాక్ ఫుట్ మీద స్ట్రైట్ డ్రైవ్ చేస్తూ కొట్టిన విధానం చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఆ షాట్ కొట్టడం కోహ్లీకి మాత్రమే సాధ్యమని అందరూ కొనియాడారు. ఆ తర్వాత ఫైన్ లెగ్ మీదుగా కొట్టిన 2వ సిక్సర్ మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేసింది. ఒత్తిడిలో కూడా కోహ్లీ చూపించిన ఏకాగ్రత, పట్టుదల అతనిని ఎందుకు రన్ మిషన్ అంటారో మరోసారి నిరూపించాయి. చివరి ఓవర్లో నాటకీయ పరిణామాల మధ్య భారత్ విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ కళ్ళలో నీళ్లు తిరగడం చూసి ప్రతి భారతీయుడు భావోద్వేగానికి గురయ్యాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ తన కెరీర్ లోనే ఇది అత్యుత్తమ ఇన్నింగ్స్ అని స్వయంగా ప్రకటించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఇన్నింగ్స్ లో ఒకటిగా ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.